హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటి అంటే మగ్గం వర్క్ స్టాండ్ కానీ మగ్గం వర్క్ నీడిల్స్ ఉంటాయి కదా, నీడిల్స్ కానీ ఇవేం కూడా మనకు అక్కర్లేదండి. సో మగ్గం వర్క్ రింగ్ కూడా యూజ్ చేయకుండా మీరు మగ్గం వర్క్ చైన్ స్టిచ్ కానీ ఏది మీకు రాదు అనుకునే వాళ్ళకి కూడా ఈ వర్క్ అనేది ఈజీగా చేసుకోవచ్చండి. నేను ఎలాంటి రింగ్ కానీ మగ్గం స్టాండ్ కానీ ఎలాంటి నీడిల్ కానీ యూజ్ చేయకుండా నేను మగ్గం వర్క్ అయితే చేశాను. సో నిజంగా చాలా బాగా వచ్చింది వర్క్ అయితే, మీకు కూడా నచ్చుతుందండి. సో మీరు హెవీ బ్రైడల్ బ్లౌజెస్ అనేవి వేసుకోవాలి, ఎక్కడైనా బయటని చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి సో ఇదైతే బాగా యూజ్ అవుతుంది. టైం లేనప్పుడు మీకు మీరే కొంచెం మీ లోకల్ స్టోర్లో ఇలాంటి మెటీరియల్ అనేది దొరికితే మీకు మీరే ఈజీగా చేసుకోవచ్చండి. సో మీకు ఈజీగానే అర్థమయ్యే విధంగా నేను ఈ బ్లౌజ్ వర్క్ అనేది చేశాను. సో ఈ వర్క్ అనేది నేను ఎప్పటి నుంచో చేయాలనుకున్నాను. సో ఫైనల్గా ఇప్పటికైతే కుదిరిందండి. సో ఈ వర్క్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. సో మీకు కొంచెం తక్కువ మెటీరియల్తోని ఈ వర్క్ అనేది చేసేసుకోవచ్చు, కానీ లుక్ అయితే మాత్రం చాలా బాగా వస్తుందండి. హెవీ బ్రైడల్ బ్లౌజ్ లానే ఉంటుంది. సో ఎక్కువ రేటు పెట్టుకునే శారీస్కి మనం బయటన మగ్గ వర్క్ చేయించుకోలేము అనుకున్న వాళ్ళకి ఇలాగైతే వర్క్ చేసుకుంటే బ్రైడల్ మనం బయటను చేయించుకున్నట్టుగానే ఉంటుంది, బ్రైడల్ బ్లౌజ్ లాగా. సో తప్పకుండా ఈ వర్క్ అనేది మీకు నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్, మీ బ్లౌజ్ వర్క్ ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఈ వర్క్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాము. సో నెక్స్ట్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో ప్లీజ్ లైక్ చేయండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఈ బ్లౌజ్ వర్క్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం. సో నేనైతే బ్లౌజ్ అనేది తీసుకున్నానండి. నేను వెనక వచ్చేసి నేను గోపురం డిజైన్ వస్తుంది కదా, సో ఆ డిజైన్ పెట్టి నెక్స్ట్ అలాగే లోపల నెట్ అనేది వేశాను. సో ఈ మోడల్లో మీకైతే బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. సో మీకు ఫర్దర్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ బ్యాక్ సైడ్ డిజైన్ చేస్తున్నానండి. సో ఫస్ట్ నేను మ్యాచింగ్, నాకు శారీ అనేది బ్లూ కలర్లో ఉంది కదా, కొంచెం పర్పల్ కలర్లో ఉంటుంది. సో ఆ కలర్లో బాల్ చైన్ అనేది తీసుకొని నేనైతే నెక్ చుట్టూ ఫస్ట్ అయితే అంటించుకుంటున్నాను గమ్ అప్లై చేసుకొని. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కూడా మనము డిజైన్ చేసాం కదా, ఆ డిజైన్ చుట్టూ కూడా ఈ బాల్ చైన్ అనేది అంటించుకోవాలి. నెక్స్ట్ అలాగే నేను మళ్ళీ గోల్డ్ కలర్ బాల్ చైన్ అనేది తీసుకొని సేమ్ నెక్ చుట్టూ అలానే అంటించేసుకోవాలి. ఇక్కడ గమ్ అప్లై చేసుకోకముందు మనము ఎంత చైన్ పడుతుంది అనేది చూసుకొని ముందుగానే కట్ చేసుకొని ఆ తర్వాత గమ్ అప్లై చేసుకొని అంటించేసుకోవాలి. సో ఇక్కడ మనం వంకీ టైప్లో గోపురం డిజైన్ అయితే చేసుకున్నాం కదండి. సేమ్ మనం ఈ డిజైన్ చేసుకున్నా కూడా మనకు ఆ గోపురం డిజైన్ అనేది కరెక్ట్గా వచ్చే విధంగా మనమైతే ఇక్కడ డిజైన్ అనేది అంటించుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి బాల్ చైన్ అనేది అంటించేసుకున్నాక నేను నెక్స్ట్ స్టోన్ చైన్ అనేది తీసుకున్నాను. నేను ఇక్కడ ఏంటి అంటే ముందుగానే కట్ చేసుకొని ఆ తర్వాత గమ్ అప్లై చేసుకొని అంటించుకుంటున్నానండి. సో మనం ఈ డిజైన్ చేసుకోవడానికి ఎటువంటి మగ్గం స్టాండ్ కానీ రింగ్ కానీ ఏమీ అవసరం లేదండి. సో మనకి మగ్గం వర్క్ రాకపోయినా సరే ఈజీగా చేసుకోవచ్చు. సో మనం దీన్ని జాగ్రత్తగా కనుక ఉంచుకుంటే గాలి తగలకుండా ఏదైనా కవర్లో కానీ ఏదైనా బాక్స్లో కానీ పెట్టుకొని ఉంచుకుంటే మనకి ఇది కలర్ అనేది షేడ్ అవ్వదండి. ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా సరే బాగానే ఉంటుంది, కలర్ చేంజ్ అనేది ఉండదు. నెక్స్ట్ ఇక్కడ బాల్ చైన్ అనేది మీరు కొంచెం ప్రైస్ ఎక్కువైనా సరే కొంచెం క్వాలిటీ ఉన్న బాల్ చైన్ అయితే తీసుకోండి. మనకి స్టోన్ చైన్ అనేది ఎప్పటికీ కూడా అది కలర్ అనేది చేంజ్ అవ్వదు. సో మనకి స్టోన్ చైన్ అనేది ఎప్పటికీ కూడా ఒకే విధంగా ఉంటుంది. కొంచెం బాల్ చైన్ అనేది కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉన్న బాల్ చైన్ అనేది తీసుకోండి. అలాగే ఇది గాలి తగలని ప్లేస్లో బాక్స్లో కానీ కవర్లో కానీ ఏదైనా సంచిలో కానీ పెట్టుకుంటే మనకి ఇది పాడవకుండా ఉంటుంది బ్లౌజ్ అనేది. సో స్టోన్ చైన్ కూడా మనం గోపురం డిజైన్ వేసుకున్నాం కదా, దాని చుట్టూ కూడా అంటించేసుకున్నాక నేను ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ స్టోన్స్ తీసుకొని అంటించుకుంటున్నానండి. సో మీరు కావాలనుకుంటే శారీ కలర్ పర్పుల్ కలర్ నాది ఉంది కదా, సో కాంట్రాస్ట్లో మీరు అది ఆ స్టోన్స్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మళ్ళీ ఇంకొక లైన్ స్టోన్ అనేది అంటించుకుంటాను కాబట్టి నేను శారీ కలర్ది తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ కలర్లోనే రెడ్ కలర్ కుందన్స్ తీసుకొని అంటించుకున్నానండి. సో లోపల సైడ్ మనం నెట్ పైన
కుందన్స్ రెడ్ కలర్ వరకు అంటించేసుకున్నాం కదా. ఇప్పుడు బయటన వచ్చేసి నేను హాఫ్ గోల్డ్ బీడ్స్ ఉంటాయి కదా, సో హాఫ్ గోల్డ్ బీడ్స్ని తీసుకొని సో నెక్ చుట్టూ కూడా అంటించుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనం బాల్ చైన్ అయితే అంటించుకోవాలి. సో బాల్ చైన్ అనేది మనం చుట్టూ కూడా అంటించేసుకున్నాక ఇప్పుడు నెక్ అనేది డిజైన్ చేసుకుందామండి. సో ఫస్ట్ వచ్చేసి బాల్ చైను, నెక్స్ట్ అలాగే స్టోన్ చైను, మళ్ళీ బాల్ చైన్ అయితే అంటించుకోవాలి. సో ఫైనల్గా లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీకు మీరే ఈజీగా ఫ్యాన్సీ అంటే హెవీ శారీస్ అనేవి మనం కొనుక్కుంటాం కదా, సో హెవీ శారీస్ మీదకి మనం ప్లెయిన్ పట్టు బ్లౌజెస్ అనేది వేసుకుంటాము. ఒక్కొక్కసారి మనం డిజైన్ అనేది మగ్గం వర్క్ చేయించుకుంటే బాగుంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. సో అంత రేటు పెట్టి మీరు బయటను మగ్గం వర్క్ చేయించుకోలేము అనుకున్న వాళ్ళకి ఈ డిజైన్ అయితే నిజంగా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. బ్రైడల్ లుక్ కూడా చాలా బాగుంటుంది. సో హెవీ శారీస్కి మనకి ప్రైస్ ఎక్కువ పెట్టి కొనుక్కునే శారీస్కి సో ఇలాగే స్టోన్స్ అనేవి తీసుకొని మనము కనుక కొంచెం డిజైన్ బ్లౌజ్ అనేది డిజైన్గా కుట్టించుకొని దానికి మనము డిజైన్ అనేది స్టోన్స్ అంటించుకుంటే నిజంగా లుక్ అయితే చాలా బాగుంటుందండి. హెవీ బ్రైడల్ బ్లౌజ్ లానే ఉంటుంది. సో ఫైనల్ లుక్ అయితే చూసాక మీకే ఎలా ఉంది ఏంటి అనేది మీరే చెప్పాలి. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో నేను కొన్న శారీ వచ్చేసి 1200. సో ఆ 1200కి తగ్గట్టుగా నేను ఇక్కడ బ్లౌజ్ అనేది వర్క్ చేశాను. సో బ్లౌజ్ వర్క్ చేసిన తర్వాత మనకి శారీ లుక్కే మారిపోతుంది. చాలా హెవీ కాస్ట్ పెట్టి కొనుక్కున్నామేమో అన్నట్టుగా అనిపిస్తుందండి. సో నిజంగా చాలా బాగా వచ్చింది వర్క్ అయితే. నెక్ కూడా మనం వర్క్ చేసేసుకున్నాక సో కుందన్స్ రెడ్ కలర్ అంటించుకున్నాం కదండి, అక్కడ స్టోన్ చైన్ అంటించుకొని నెక్స్ట్ వైట్ కలర్ స్టోన్స్, నెక్స్ట్ నేను శారీ కలర్ పర్పల్ కలర్ తీసుకున్నాను కదా, ఆ పర్పల్ కలర్ స్టోన్స్ అనేవి అంటించుకున్నాను. మనం బ్యాంగిల్స్ డిజైన్ చేసినప్పుడు కుందన్స్ యూస్ చేస్తాం కదా, సో ఆ కుందన్సే యూస్ చేశాను. సో మీకు వీడియోలో కనిపిస్తుంది కదా క్లియర్గా అయితే. సో ఆ స్టోన్స్ అయితే యూజ్ చేశానండి. మీరు ఏ శారీ తీసుకుంటున్నారో ఆ శారీ తగ్గట్టుగా కలర్ స్టోన్స్ తీసుకొని అంటించుకోండి. సో ఇక్కడ మళ్ళీ నేను నెక్కి మళ్ళీ కుందన్స్ రెడ్ కలర్ యూజ్ చేసాం కదా, సో మన లోపల ఏ డిజైన్ గోపురం డిజైన్ ఉంది కదా దానికి ఎలా అయితే డిజైన్ చేసుకున్నామో నెక్ కూడా సేమ్ అలానే డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న రౌండ్ పర్పల్ కుందన్స్ నెక్స్ట్ వైట్ కలర్ కుందన్స్ ఎప్పటికీ కూడా కలర్ చేంజ్ అవ్వండి. సో ఎప్పటికీ ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా సరే అవి అలానే ఉంటాయి, వాటికి కలర్ చేంజ్ అనేది ఉండదు. సో మనం ఈజీగా ఎన్ని రోజులైనా ఈ బ్లౌజ్ని అయితే మనము వేసుకోవచ్చు. సో నిజంగా చాలా బాగా వచ్చిందండి డిజైన్ అయితే. పార్టీవేర్ లుక్గానే ఉంది, హెవీ బ్రైడల్ బ్లౌజెస్ లాగానే ఉంది. బ్రైడ్స్ కూడా ఈ బ్లౌజ్ని అయితే వాళ్ళకి వాళ్ళే చేసుకొని ఈజీగా వాళ్ళు వేసుకోవచ్చండి మ్యారేజెస్లో. సో ఎందుకంటే ఈ కాస్ట్ అనేది మనం బయట చేయించుకోవాలనుకుంటే 10,000 20,000 వరకు అడుగుతూ ఉంటారు. సో మీకు మీరే అప్పటికప్పుడే కొంచెం కాస్ట్లోనే అయిపోవాలి అనుకుంటే ఈ డిజైన్ పర్ఫెక్ట్ అని నేను చెప్తాను. సో ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ అయితే చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం హ్యాండ్స్కి ఎలా చేసుకోవాలో చూద్దాము. హ్యాండ్స్కి మనకి గ్రిప్ ఉండడం కోసం పట్టుకోవడానికి నేను ఇక్కడ బుక్ ఉంటుంది కదా, బుక్ కట్ అనేది రోల్ చేసుకొని నేను ఇక్కడ హ్యాండ్స్ లోపలికి పెట్టుకున్నానండి. సో ఇది అటు ఇటు కదలకుండా కిందన చిన్న క్లిప్ అనేది మనం బట్టలకి పెట్టుకుంటాం కదా, ఆ క్లిప్ అనేది పెట్టేసుకున్నాను. సో చూసారు కదా, మనకి ఈ క్లిప్ పట్టుకొని మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు, మనకి ఈజీగా ఉంటుందండి. సో లేకపోయినా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్తో పట్టుకొని కూడా మీరు చేసుకోవచ్చు. లోపల మనం అట్ట పెట్టాం కాబట్టి మనకి ఈజీగా మూవ్ చేసుకోవడానికి అటు ఇటు కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ వచ్చేసి స్టోన్ చైన్ అంటించుకుంటున్నాను. నెక్స్ట్ హాఫ్ గోల్డ్ బీడ్ అనేది యూజ్ చేసాం కదా, సో ఆ హాఫ్ గోల్డ్ బీడ్స్ని అయితే అంటించుకోవాలి. సేమ్ మనం నెక్కి ఎలా చేసుకున్నామో అలానే అండి. ఇక్కడ మనం వెనక బ్యాక్ నెక్ డిజైన్ ఎలా అయితే చేసుకున్నామో లోపల సేమ్ అలానే చేసుకోవాలండి. అక్కడ ఏమేమి యూజ్ చేసాము, ఒకటి దాని తర్వాత ఏమేమి అంటించుకున్నాము అనేది చూసుకొని దాని ప్రకారంగా పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం హాఫ్ గోల్డ్ బీడ్స్ తర్వాత బ్లూ కలర్ చైన్ యూజ్ చేసాము. నెక్స్ట్ బాల్ చైన్ గోల్డ్ కలరు, స్టోన్ చైను, మళ్ళీ
బాల్ చైన్ గోల్డ్ కలర్ యూజ్ చేసుకొని రెడ్ కలర్ కుందన్స్ అనేవి యూజ్ చేసాం కదండి. సో వాటిని యూజ్ చేసి సేమ్ బ్యాక్ సైడ్ మనం ఎలా అయితే డిజైన్ చేసుకున్నామో చూసుకొని దాని ప్రకారంగా అంటించేసుకోవాలండి. సో ఇక్కడైతే మనం మొత్తం కూడా ఆ విధంగానే అంటించేసుకోవాలి. సో ఫైనల్గా మనం హ్యాండ్స్ అయితే డిజైన్ చేసేసుకున్నాం కదండి. సేమ్ బ్యాక్ నెక్ ఎలా అయితే డిజైన్ చేసుకున్నామో సేమ్ అలానే 2 హ్యాండ్స్కి కూడా చేసేసుకోవాలి. మాకు ఇంతకంటే హెవీగా వద్దు, ఇలానే సరిపోతుంది, సింపుల్గానే వేసుకుంటాము అనుకున్న వాళ్ళకి ఈ డిజైన్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. ఇంకా కొంచెం హెవీగా మీకు కావాలనుకుంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ అనేది అక్కడక్కడ డాట్స్ లాగైతే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనము శారీ కలర్ పర్పుల్ కలర్ కుందన్స్ అయితే తీసుకున్నాం కదా, ఆ కుందన్స్ని వీటిపై అయితే అంటించేసుకోవాలండి. మీకు ఇంకా హెవీగా కావాలనుకుంటే ఈ డాట్స్ అనేవి ఇంకా కొంచెం దగ్గరగా పెట్టుకోండి. సో ఇలా దూరంగా పెట్టుకుంటేనే కొంచెం లుక్ బాగుంటుంది. సో ఇప్పుడైతే పర్పుల్ కలర్ కుందన్స్ అనేవి అంటించేసుకొని ఇవి పూర్తిగా డ్రై అవ్వనివ్వాలి. ఈ కుందన్స్ అనేవి డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీని చుట్టూ కూడా మనం డిజైన్ అయితే చేసుకుందాము. సో ఇక్కడ వచ్చేసి నేను జర్కన్ స్టోన్స్ అనేవి అంటించుకుంటున్నాను. సో మీరు కావాలనుకుంటే మనం ఆల్రెడీ పర్పుల్ అండ్ వైట్ కలర్ కుందన్ స్టోన్స్ అయితే యూస్ చేసాం కదండి. సో ఆ పర్పుల్ కలర్ కుందన్ చుట్టూ మీరు ఆ వైట్ కలర్ కుందన్ స్టోన్ అనేది పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ జర్కన్ స్టోన్స్ అనేవి పెట్టుకుంటున్నాను. జర్కన్ స్టోన్స్ ఏంటి అంటే మనకి ఇవి లైఫ్ లాంగ్ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుందండి. సో అందుకే ఇవి కలర్ చేంజ్ అవ్వవని ఇక్కడ నేను జర్కన్ స్టోన్స్ అనేవి తీసుకున్నాను. సో ఇవి మనకి ఈ బ్లౌజ్లో ఈ జర్కన్ స్టోన్స్ ఒక్కటే అండి, మనకి కొంచెం ప్రైస్ అనేది ఉంటుంది. సో బేస్ తీసుకోవాలి, నెక్స్ట్ అలాగే జర్కన్ స్టోన్స్ అనేవి తీసుకోవాలి. సో రెండింటిని కలిపి మనము ఈ విధంగా అయితే మనము అంటించేసుకోవాలండి. సో అంటించుకున్నాక లుక్ అయితే చాలా బాగుంటుంది. 2 హ్యాండ్స్కి కూడా మనం ఇలానే వేసుకోవాలి. జర్కన్ స్టోన్స్ చాలా బాగా లుక్ వచ్చిందండి నేను అంటించేసుకున్నాక. డ్రై అయిన తర్వాత నాకు లుక్ చాలా బాగా అనిపించింది. సో నైట్ టైం కూడా చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ వర్క్ అయితే ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్గా మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూసారు కదండి, వర్క్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది. సో మనం మగ్గం వర్క్ బయట చేయించుకున్నట్టేగానే ఉంటుందండి. సో దీంట్లో యూజ్ చేసే మెటీరియల్ అంతా కూడా మనకి చాలా తక్కువ రేట్లోనే ఉంటుంది. కానీ ఓన్లీ మనకి జర్కన్ స్టోన్సే కొంచెం ప్రైస్ అనేది ఉంటుంది. మిగతా మెటీరియల్ అంతా కూడా మనకి ఈజీగానే మనకి స్టోన్ చైన్ అనేది నాకు ఈ బ్లౌజ్కి 3 మీటర్స్ అయితే అయిందండి. బాల్ చైన్ వచ్చేసి 5 మీటర్స్ అయింది. సో నెక్స్ట్ మనం యూజ్ చేసిన ఈ బ్లూ కలర్ చైన్ ఉంది కదా, ఇది 1 మీటర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ అలాగే ఈ స్టోన్స్ ఉన్నాయి కదా, పర్పుల్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ యూజ్ చేసాము. మనకు అవి 20 గ్రామ్స్ 25 గ్రామ్స్ అయితే రెండు కూడా సరిపోతాయి. 25 బ్లూ కలరు అంటే మీ శారీ ఏ కలర్ అయితే చేసుకోవాలనుకుంటున్నారో అది 25 గ్రామ్స్ తీసుకోండి. వైట్ స్టోన్స్ 25 గ్రామ్స్ తీసుకోండి. నెక్స్ట్ రెడ్ స్టోన్స్ యూజ్ చేసాం కదా, రెడ్ స్టోన్స్ కూడా మనకి 20 రూపీస్ అండి ప్యాకెట్. ఆ 20 రూపీస్ ప్యాకెట్లో మనకి చాలా ఎక్కువగా వస్తాయి కుందన్స్ అనేవి. మనకి మొత్తం కూడా యూజ్ అవ్వండి, చాలా మట్టుకి మనకి కుందన్స్ అనేవి మిగిలిపోతాయి. సో మనకి జర్కన్స్ స్టోన్స్ ఉన్నాయి కదా, సో జర్కన్ స్టోన్స్ మాత్రమే మనకి ప్రైస్ అనేది ఉంటుంది. సో ప్రైస్ అంటే ఒక 150-100లో అయితే అయిపోతుంది. సో ఈ వర్క్ చేసుకోవాలి అనుకుంటే ఈ బ్లౌజ్ సో మనకి మొత్తం కూడా మెటీరియల్కి ఒక 400-500లో అయితే మనకి మొత్తం కూడా అయిపోతుందండి. సో చూసారు కదా, బ్యాక్ సైడ్ కూడా డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. సో మీరు ఇక్కడ నెట్ ఇచ్చాం కదా, ఇక్కడ నెట్కి మీరు కావాలనుకుంటే జర్కన్ స్టోన్స్ ఉన్నాయి కదండి, జర్కన్ స్టోన్స్ కూడా అంటించుకోవచ్చు. ఒకవేళ బ్రైడ్స్ కనుక ఈ వర్క్ చేసుకోవాలనుకుంటే సో మీ నేమ్ కూడా రాసుకున్నా కూడా బాగుంటుందండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో నేను ఇది ఇన్స్టాగ్రామ్లో అయితే చూసానండి. ఈ డిజైన్ అయితే నేను బ్రైడ్స్ కోసం చేశారు. సో నేను కూడా ట్రై చేశాను. సో నాకైతే చాలా బాగా వచ్చింది గోపురం డిజైను. సో ఇది బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాలనుకున్నా కూడా కామెంట్ చేయండి. నేనైతే కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో అయితే మీకు పెడతాను.
సో మనం యూస్ చేసిన స్టోన్ చైన్ కానీ బాల్ చైన్ కానీ ఇవేం కలర్ పోవండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఆఫ్ బీడ్ మనము గోల్డ్ కలర్ది యూస్ చేసాం కదా, ఇది కూడా నేను ప్యాకెట్ 25 రూపీస్ అయింది అనుకుంటాను. సో దీంట్లో కూడా మనకి కుందన్స్ అనేవి మిగులుతాయండి. ఈ హాఫ్ బీడ్ బీడ్స్ అనేవి మిగులుతాయి. మొత్తం కూడా ఈ బ్లౌజ్కి అయితే అయిపోవు. నాకు హ్యాండ్స్కి నెక్స్ట్ అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి చేయగా నాకు ఇంకా కొన్ని బీడ్స్ అయితే మిగిలాయి. సో మనం తీసుకున్న మెటీరియల్లో మనకి కొంచెం కొంచెం మిగులుతుందండి. మనం ఇంకా వేరే బ్లౌజెస్కి అయితే వేసుకోవచ్చు. సో మొత్తం కూడా ఈ బ్లౌజ్కి ఏమి అయిపోవు. సో మనం బయటన ఇది చేయించాలంటే మనకి పక్కాగా 3000 5000 అయితే అడుగుతారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో సింపుల్గానే చేసుకున్నాను. మీకు ఇంకా హెవీగా చేసుకోవాలి అనుకుంటే హెవీగా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం యూజ్ చేసాం కదండి ఈ లైన్స్ అనేవి, సో ఇక్కడ వరకు పెట్టుకోండి. ఇక్కడ వరకు పెట్టుకొని ఈ కుందన్స్ అనేవి ఇంకా మొత్తం కూడా ఫిల్ చేసుకోండి. అంటే కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఫిల్ చేసుకుంటే ఇంకా బ్రైడల్ బ్లౌజ్ లాగా హెవీగా కావాలనుకున్న వాళ్ళకి సో అలాగైనా సరే బాగుంటుంది. సో నేనైతే కొంచెం సింపుల్గానే బాగుంటుందని చెప్పేసి నాకు ఇలానే చేసుకున్నానండి. సో ఇలా కూడా చాలా బాగా వచ్చింది. సో మెయిన్ నాకు బ్యాక్ పార్ట్ అనేది బాగా నచ్చిందండి. సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. సో ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఈ బ్లౌజ్ వర్క్ అనేది మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. సో మీరు కామెంట్ చేయడం ద్వారా నాకు మీకు నచ్చింది లేనిది అని చెప్పడం ద్వారా నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో నాకు కూడా మోటివేట్ చేసినట్టుగా అనిపిస్తుందండి. ఒకవేళ మీకు కూడా ఇలాంటి సింపుల్ బ్లౌజెస్ వర్క్స్ అనేవి కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇంతకంటే సింపుల్గా కావాలనుకుంటే చెప్పండి. ఇంకా సింపుల్గా చేసైతే మీకు ఫర్దర్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.